హలో అండి. ఆర్ఎస్ఏ కళ్యాణ మండపం, సంకేపల్లి క్రాస్, ముదుగుబ్బ మండలం, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ కళ్యాణ మండపం యొక్క వ్యూ గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. ఇది ముదుగుబ్బ నుంచి బత్తలపల్లికి వెళ్ళేటువంటి హైవే పక్కనే ఉంది. మనకి మీరు చూస్తున్నటువంటిది బత్తలపల్లికి వెళ్ళేటువంటి హైవే ఇది. సో హైవే పక్కనే మనకి రోడ్ సైడే కనిపిస్తుంది. మనకి బోర్డు కూడా ఉంటుంది ఇక్కడ, ఆర్ఎస్ఏ కళ్యాణ మండపం అని. వెహికల్ పార్క్ చేసుకోవడానికి స్థలం అయితే చాలా ఉంది ఇక్కడ. ఇది ఆర్ఎస్ఏ కళ్యాణ మండపం. కాంటాక్ట్ నెంబర్స్ కూడా మనకి ఇక్కడే ఉంటాయి. బయట నుంచి వ్యూ చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడే వెహికల్స్ నుంచి మ్యారేజ్కి వచ్చినటువంటి మా బ్రదర్ దిగుతున్నాడు ఇక్కడ. సో హసేన్, ఇర్షాద్ అండ్ అర్షాన్, సో వీళ్ళు మన ఛానల్ని రిక్వెస్ట్ చేయమని చెప్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు MSTR Nabi Creations అండ్ షేర్ టు మై ఛానల్. సో థ్యాంక్ యూ హసైన్ అండ్ ఇర్షాద్ అండ్ అర్షాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్యాణ మండపం నుంచి మనం లోపలికి వెళ్తే వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చాలామంది మనకు పరిచయస్తులు ఉన్నారు. సో అందరినీ కవర్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ హుసేన్ పీరా అండ్ హసేన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మా బ్రదర్ది మ్యారేజ్ జరుగుతుంది, చంద్ భాష. ఆ సందర్భంగా మేము ఇక్కడ వీడియో కవర్ చేసాం. మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ దాటుకొని సో మనం కనుక ముందుకు వెళ్తే, మనం లోపలికి వెళ్తే ఇక్కడ కూడా వెహికల్స్ పార్క్ చేయడానికి స్థలం చాలా ఉంటుంది. మనకి ఎన్ని వెహికల్స్ వచ్చినా కూడా పార్కింగ్ నో ప్రాబ్లం. మనకి మొత్తం ఫంక్షన్ హాల్ 3 ఫ్లోర్స్గా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు మనం ఉన్నటువంటిది గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్లో వ్యూ ఇలా ఉంది. ఇక్కడ మనకు డెకరేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాస్ట్ పెరిగే కొద్ది డెకరేషన్స్లో స్టైల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. సో ఇది ఎంట్రన్స్ మనకి. సో మెయిన్ ఎంట్రన్స్ దాటుకొని లోపలికి వస్తే మనకి ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. హాయ్ బాయ్. సో ఇలా ఉంటుంది మనకి మొత్తం. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. సిట్టింగ్ అరేంజ్మెంట్కి బాగుంటుంది. వెదర్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కి మనం కనుక ముందుకెళ్తే సో ఫస్ట్లోనే మనకి డైనింగ్ హాల్ అనేది ఉంటుంది. సో ఒక్కసారి మనకి దాదాపు 300 to 400 మెంబర్స్ డైనింగ్ చేయొచ్చు. పైనకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి మనకి. డైనింగ్ హాల్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఇది పెద్ద హాల్ మనకి. దాదాపు మనకి 300 మెంబర్స్ ఒకటేసారి కూర్చొని భోజనం చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది. సో అందువల్ల మనకి డైనింగ్ సంబంధించి నో ప్రాబ్లం ఇక్కడ. సో క్లీన్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు మనకి క్లీన్ చేస్తూ ఉంటారు. మా బ్రదర్ హసేన్ పీరా. లోపల డైనింగ్ హాల్ పక్కనే మనకి లగేజ్ పెట్టుకోవడానికి రూమ్స్ ఉన్నాయి. ఇది ఒక చిన్న వరండా. ఇక్కడ నుంచి మనం బయటికి రావచ్చు. అక్కడ ఎదురుగ్గా మనకు కనిపిస్తుండేది హ్యాండ్ వాష్. ఇక్కడ గర్ల్స్కి, బాయ్స్కి, ఇట్లా జెంట్స్కి, లేడీస్కి సపరేట్గా మనకి హ్యాండ్ వాష్ ఉన్నాయి. చుట్టూ మనకి గ్రీనరీ ఎక్సలెంట్గా ఉంటుంది. చుట్టూ మామిడి తోటలు ఉన్నాయి. వ్యూ అయితే చాలా ఉంటుంది. ప్యూర్ ఆక్సిజన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇందులో భాగంగా మేము కొన్ని ప్లాంట్స్ కూడా కవర్ చేసాం. చూడండి అంత గ్రీనరీగా ఉన్నాయో. మనకి అక్కడ ఒక హ్యాండ్ వాష్ ఉంది. అటుపక్క మనకి ప్రిపేర్ చేస్తున్నారు వంట అంతా కూడా. ఇక్కడ కూడా మనకి కిచెన్కి సంబంధించి అంతా కూడా ప్రిపరేషన్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. ఇది మనకు అక్కడ ఉన్నటువంటి ఒక ప్లాంట్ చాలా బాగుంటుంది. దీన్ని కూడా కవర్ చేసాం. సో గ్రీనరీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చిన్న ప్యాసేజ్ ఉంది ఆ డైనింగ్ హాల్ పక్కనే. ఆ ప్యాసేజ్ని దాటుకొని మనం అలా ముందుకు వెళ్ళచ్చు. మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి స్టెప్స్ వెక్కి పైనకి కనుక వెళ్తే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం. ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి హాల్ అనేది ఉంది. ఇలా స్టెప్స్ దాటుకొని మనం పైన చేరుకోవాలి. పైనుంచి వ్యూ మనకి చాలా బాగుంటుంది. చుట్టూ మనకి మామిడి తోటలు ఉన్నాయి. ఎక్సలెంట్ వ్యూ ఇది. మనకు కావాలంటే ఇక్కడ నుంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. లోపల మా బ్రదర్ది మ్యారేజ్ జరుగుతుంది, ముస్లిమ్స్ది. ఇది దాదాపు నికా టైం. లోపలంతా మనకి నికాకి రెడీ చేస్తూ ఉన్నారు. ఇది మెయిన్ హాల్. మనకి ఫంక్షన్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇది నియర్లీ 500 to
మొత్తం నికా ప్రిపరేషన్ టైం ఇది. లోపల మనకు వ్యూ అనేది ఇలా ఉంది. 500 to 1000 మెంబర్స్. సో హ్యాపీ కూర్చోవచ్చు. మన పెద్ద పెద్ద కూలర్స్ కూడా 4 అరేంజ్ చేశారు ఇందులో. మన సమ్మర్ అయితే గిన సో హీట్ ఉంటుందనే సమస్య ఏం లేదు. బట్ ఈ ఫంక్షన్ హాల్కి ఎంత తీసుకుంటా అమౌంట్ అనేది నాకేం ఐడియా లేదు. మా బ్రదర్ హ్యాండిల్ చేశారంతా ఇది. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. దే ఆర్ ఎంజాయింగ్ ద మ్యారేజ్. ఇది మనకు మధ్యలో ఫంక్షన్ జరిగేటువంటి ప్లేస్ ఇది. పైన మనకు ఇంటీరియర్ కనుక చూస్తే ఇంటీరియర్ చాలా ఎక్సలెంట్గా ఉంది. నైట్ టైం అయితే టోటల్గా లైట్స్తో చాలా బాగుంటుంది. కాకపోతే నైట్ టైం వ్యూ కవర్ చేయలేకపోయాం. దాని పక్కనే పైన మనకు ఇంకొక ఫ్లోర్ ఉంది. అక్కడ కూడా వెళ్దాం. అక్కడ కూడా ఏమో చూపిస్తాను మీకు. ఈ మెయిన్ స్టేజ్ దాటుకొని మనం పక్కనకి వెళ్తే స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి కనుక మనం పైనకి వెళ్తే మనం 3rd ఫ్లోర్లోకి వెళ్తాం. అక్కడ మనకి 3 రూమ్స్ ఉన్నాయి. బిగ్ సైజ్ రూమ్స్ ఇవి. స్టెప్స్ అయితే చాలా కొద్దిగా హైటే ఉన్నాయి. ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అలా వెళ్తే అక్కడి నుంచి కూడా మనకు చూడండి వ్యూ ఎంత బాగుంది. ఇది మొత్తం అంతా గ్రీనరీ ఉంటుంది. ఇలా పైనుంచి టోటల్గా మనం టాప్కి వచ్చేసాం. ఇక్కడ మనకి 3 రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్లో 20 మెంబర్స్ దాకా స్టే చేయొచ్చు. సో ఆల్ అవైలబిలిటీలు ఉన్నాయి. మనకు పైనుంచి అంటే 3rd ఫ్లోర్ నుంచి మనకు ఫంక్షన్ జరిగేటువంటి ఆ ప్లేస్ని అంటే 2nd ఫ్లోర్ని కవర్ చేస్తే సో వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో వీరంతా మా ఫ్రెండ్స్. సో దే ఆర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, మీకు నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరీవన్. బై బాయ్.